ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఈ నవంబర్ నెల 17వ తేదీ ప్రభు యొక్క సన్నిధిలో ఈరోజు ఉదయం మీ చెవిలో వినబడబోయే ఒక మాట చాలా ప్రాముఖ్యమైన మాట. గలాతీ 5వ అధ్యాయం 22లో ఒక ప్రత్యేకమైన ఆత్మ ఫలము, అదే దీర్ఘశాంతము. ఆమేన్. పరిశుద్ధాత్ముడే ఆ ఫలమును మనకిస్తున్నాడు. ఆత్మలో దాగి ఉన్నటువంటి ఆత్మ ఫలము, ఆ ఆత్మ ఫలములలో ఒకటి దీర్ఘశాంతము. ప్రభువుకి స్తోత్రం. తొందరపడి కొన్ని పనులు చేయటం వలన కొన్ని నష్టములు, కొన్ని కష్టములు, కొన్ని నష్టములు, కొన్ని పోరాటములు, ఆ పోరాటము కొనసాగుతూనే ఉన్నది కదా. అయితే ఈరోజు ప్రభువు మీకిచ్చేటువంటి మాట దీర్ఘశాంతము. అది పరిశుద్ధాత్ముడే ఇవ్వగలడు. దీర్ఘశాంతము వలన మీ ఆత్మలను కాపాడుకొందురు అని వాక్యము సెలవిస్తుంది. అందువలన ఉన్నట్టుండి తీర్మానం చేసుకోకుండా కొంచెం దేవుని యొక్క హస్తానికి అప్పగించుకొని ఇంకా కొద్దిసేపు ప్రార్థించుదాం, ప్రభు స్వరం విందాం, ఇంకా వేచియుందాం అని అలాగూ ఇంటి పనులు, బిడ్డల పనులు, వ్యాపార సంబంధమైన పనులు, సేవ చేసేవారికి సేవకు సంబంధించిన విషయాలు, ఆర్థిక పరమైనటువంటి కార్యములు ఇంకా కొంత సమయం ఇచ్చి కనిపెట్టి చూడండి. దేవుని యొక్క బలమైన నడిపింపు మీకే ఆశ్చర్యముగా ఉంటుంది. అందుకోసమే ఈ కృప మనకు కావాలని, మీకు కావాలని ఆత్మచేత ప్రేరేపింపబడి చెప్పుచున్నాను. ఓకే, ఈ కృప కొరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థించాలి. ప్రభు అన్నాడు, అడుగు ప్రతివాడు పొందుకొనును. ప్రార్థించుదాం. దేవుని వైపు చూస్తూ భారముతో ప్రార్థించుదాం. నాకు ఈ దీర్ఘశాంతం నేను కోల్పోయి చాలా కార్యములలో తప్పు చేశాను. ఇక మీదట నేను అలా చెయ్యకూడదు ప్రభువా. తొందరపడి కొన్ని మాటలు మాట్లాడాను. తొందరపడి కొందరిని నేను కఠినముగా వారిని మాట్లాడాను. తొందరపడి తలక్రిందులుగా నడుచుకున్నాను. ప్రభువా, నన్ను క్షమించండి. ఈరోజు మీ కృపతో నన్ను నింపండి. ప్రభువా, ఆ దీర్ఘశాంతము కొరకు మనం ప్రార్థించబోతున్నాం. అందరూ కుడి చేతిని పైకెత్తి, ప్రభువా, కుటుంబ సమస్యలో, పోరాటములో ఏమైనప్పటికీ అనవసరమైన మాటలు మాట్లాడి సమాధానము కోల్పోయినట్లయితే మీ బిడ్డలకు దీర్ఘశాంతము అనే ప్రియమైన ఆత్మ ఫలము ఈ దినము నుంచి బలముగా పనిచేయునట్లు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ప్రభువా, తొందరపడి తీసుకున్న తీర్మానము వలన అనేకులు ఈ భూమి మీద లేకుండా కూడా పోయారయ్యా. అయినప్పటికీ ప్రభువా, మీ కనికరము చేత, మీ ప్రేమ చేత నిలబడి ఉన్నామే. వారికంటే గొప్పవారము కాదే. ప్రభువా, మీ దీర్ఘ శాంతము చేత మా ప్రాణమును కాపాడుకోవడానికి, మా ఆత్మను కాపాడుకోవడానికి దేవా కృప చూపించండి. మీ ప్రేమగల రెక్కల క్రింద దాచుకునండి. మీ ప్రియ సహోదరులు మీ దగ్గర ఏమడుగుతున్నారో అలాగే నడిపించండి. ఈరోజు మీ బిడ్డలు ఏ తీర్మానము చేసుకొని ఏ పనులు చేయాలనుకుంటున్నారో మీరు సఫలపరచండి. అవును, మీ బిడ్డలు మేమెక్కడికి వెళ్ళగలము, మీరే మాకు ఆశ్రయము, మీరు అలాగే ధైర్యపరుస్తున్నారు. ఆమేన్. నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అని సెలవిచ్చిన ప్రభువా, మీ బిడ్డలను అలాగూ ఆశీర్వదించే దయకై కోటి స్తోత్రం. దీర్ఘ శాంతం మీ బిడ్డలకు వచ్చినందుకు వందనాలు. యేసు నామములో మంచి తండ్రి. ఆమేన్. దేవుడు దయాళుడు. ఆమేన్. ప్రభువుకు స్తోత్రం. ఇంకొక విషయాన్ని కూడా మరలా మీరు రివైండ్ చేసి ఈ సందేశం విని మీరు నిదానంగా మీ స్నేహితులందరికీ పంపించాలి. అలాగే హిందీలో మాట్లాడేటువంటి వారు మీరు కొంచెం ఆలోచించి ప్రార్థించి విశ్వాసులందరి కొరకు హిందీ భాష మాట్లాడేటువంటి మీ స్నేహితులు, మీ బంధువులు, మీ సంఘ విశ్వాసులు అందరికీ మీరు పంపించి 2-3 గంటల తరువాత మీరు విన్నారే, ప్రభు మీతో మాట్లాడారా అని విచారించండి. వారు బహు సంతోషిస్తారు. అది పెద్ద పరిచర్య ప్రియులారా. తద్వారా ప్రభు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. సరేనా? ప్రభునందు సంతోషించండి.
మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.